నాగదేవతను అడ్డం పెట్టుకుని శోభనం తప్పించుకోవాలి. అమ్మ నాగమ్మ తల్లి, తప్పుగా అనుకోవద్దు. వాడితో కలిసి బతకడమే నాకు ఇష్టం లేదు. కానీ మా అక్క కోసం రావాల్సి వచ్చింది. వాళ్ళు జరిపించాలనుకున్న కార్యక్రమం నుంచి తప్పించుకోవడానికి నాకు నువ్వు తప్ప దారి లేదు. నిన్ను ఈ విధంగా వాడుకుంటున్నందుకు తప్పుగా అనుకోవద్దు. సరిగ్గా పాము కాటేసినట్టే ఉంది. దీన్ని చూపించి పాము కాటేసిందని నమ్మించి తీరుతాను. పర్లేదు, ఇలాంటి టైంలోనే నా బుర్ర భలే పనిచేస్తుంది. ఈ పాప చాలా ముదురు మాదిరి ఉండదే. చేతిలో పాము నిడిచిపెట్టి పాము కాటేసిన మాదిరి హెయిర్ పిన్ తో గుచ్చుకుని ఏ నాటకాలు ఆడుతా ఉండదే. అమ్మా, అయ్యో మీటర్ ఆగు, పాము పోయి ఉండదా? ఏడకు పరిగెడతా ఉండవు ఏంటి? ఏం జరుగుండది? ఏం అట్టపోతా ఉండవు? అదే పామును వదిలిపెడదామని వెళ్తుంటే ఇదిగో చేతి మీద కాటేసింది. ఇంట్లో వాళ్ళతో చెప్దామని పరిగెడుతున్నాను. అమ్మ మీటరు, నువ్వు మామూలు దానివి కాదుగా. హెయిర్ పిన్తో గుచ్చుకొని పాము కాటేసిన మాదిరి బిల్డప్ ఇస్తా ఉండవా? నీ ప్లాన్ నాకు అర్థమైండ్లా. ఏంటి, పాము కాటేసి ఉండదా? ఇంకేమైనా ఉండదా? ఈ మాట ఇంత నిమ్మలంగానా చెప్పేది? ఓ అత్త, నా పెండ్లాన్ని పాము కాటేసినది, నడవలేకపోతా ఉండదు. బిన్న హాస్పిటల్కి తీసుకుపోవాలా? భూమికి జారుడున్నావు, బరువేంది ఇంతుండవు? ఏంది దించేది? పాము గరిస్తే అట్ట అట్ట దించుదాం. అత్త వస్తున్నావా? ఓ అత్త, అత్త, విజయశాంతిని పాము గరిసినదత్త. ఎందుకు పాప ఓవర్ యాక్షన్ చేస్తా ఉండవు? నీకు మళ్ళీ చెప్పాలా? నువ్వెన్ని యాక్టింగ్లు చేసినా ఈ పొద్దు శోభనం జరగకుండా ఆపలేవులేగానే. ఊరుకో పాప. ఎలా ఆపుతానో చూస్తూ ఉండు. ఏమైనాదిరా? ఈ పాపకి పాము గరిసినది. పావు కరిచినాదా? అలా ఎలా జరిగిందిరా? ముందు హాస్పిటల్కి తీసుకెళ్తాం పద. రే వరుణ్, తొందరగా వెళ్ళి కారు తీ. పెద్ద పావులు ఆడించేదాన్లా ఇందాక పావులు పట్టుకుని ఉండదు కదా, ఇప్పుడు చూడు ఏమైనాదో. ఓ అత్త, ఎందుకు కంగారు పడతా ఉండవు? పాము కాటేస్తే ఏమవుతుంది? అందులో విషం లాగేసినావంటే చప్పున లేచి కూర్చుంటది. ఇప్పుడు చూడండి పాప, నువ్వు కూర్చో, కూర్చో. నొప్పి. చెప్తాను నీ సంగతి.